show exactly where he was talking about. He had a picture to show the plastic that was on the windows. Oh, but that was all okay. been removed. They took a look from all the kitchen units to be cleaned. So yeah, that was just there was sawdust. Yeah, that's actually the point. We were talking about so this comes off the if you look down here, it's just ఈ షో హౌస్ there. కాదు మనదే మన హౌసే మరి వాళ్ళతో That's comes off of that place. ఐర్లాండ్లో సొంతింటి కళ అనేది నెరవేరిపోయింది మాకైతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో మెయిన్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ స్నాగింగ్ జరుగుతూ ఉంది. స్నాగింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మెయిన్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాకుండా మేము కొత్తగా న్యూ హౌస్ తీసుకున్నాము. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ని తీసుకొని ఇప్పుడు ఆ హౌస్ మా చేతికి వచ్చేసరికి ఒక 6 months అవుతుందన్నమాట. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇంకా అంతేకాకుండా మా పిల్లలకి ఫస్ట్ టైం మేము ఇంటికి తీసుకొచ్చాము. వాళ్ళు ఎలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు ఏంటనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు అన్నమాట. అంటే మేము చాలా రీజన్స్ ఉన్నాయి పిల్లలకు తీసుకురాకపోవడానికి. ఎందుకంటే మాకు వీళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిన టైంలో వచ్చేసి పిల్లలకు స్కూల్స్ ఉండేవి అనమాట. అదొక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఐర్లాండ్లో మనకు లోన్ రిలీజ్ అయ్యి మొత్తం ప్రాసెస్ ఫినిష్ అయ్యేంత వరకు హౌస్ మనది కాదు. ఏ ట్రబుల్ వచ్చినా ఏది వచ్చినా కనుక మనం హౌస్ని వాళ్ళు ఇమ్మీడియట్గా మనము తీసుకోము అన్న ఇమ్మీడియట్గా తెలియగానే వాళ్ళు ఇంకొకళ్ళకి సేల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. మేము తీసుకున్న హౌస్ మా స్కూల్కి నియర్ బై ఉండడం వల్ల ఈ ఏరియా అందరికీ తెలుసు కాబట్టి పిల్లల వల్ల తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందేమో అన్న భయానికి వాళ్ళని తీసుకురాలేకుంటుమి. వాళ్ళు ఈ వీడియోలో వచ్చేసి వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతున్నారు హౌస్ని చూసి ఏంటనేది మీరు ఈ వీడియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ కొత్తగా హౌస్ గృహప్రవేశం వీడియోస్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. మీరైతే మర్చిపోకుండా ఛానల్ని చెక్ చేసేయండి. అలానే పెళ్ళి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. This is the mirror, right? Yeah, so if you wanted to get like a shaver light or something like that, there's an electrical supply there for a tongue twister. Yeah, so you can get your own light fitting. But you can be like this. Yeah. అక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందంటే ఒక పెద్ద హోల్ ఇచ్చి ఎలక్ట్రికల్ వైర్స్ ఇచ్చారనమాట. స్క్రీన్లో చూస్తున్నాను చూడండి. అలా ఇలా ఎందుకు వదిలేశారు అంటే అది చెప్తా ఉన్నాడు ఎక్స్ప్లెయిన్ చేసి. అసలు స్టాగింగ్ అంటే ఏంటి, ఒక ఇంజనీరింగ్ పెట్టుకొని మనకు హౌస్లో మనకు హౌస్ అంతా ఫినిష్ అయిపోయాక హౌస్ ఫినిష్ అయిపోయింది మీరు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే మనము ఒక ఇంజనీరింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇంజనీరింగ్ వచ్చి హౌస్ అంతా చెక్ చేస్తాడనమాట. ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి అంతా చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తాడనమాట. ఇప్పుడు అదే రిపోర్టు మా హస్బెండ్ చేతిలో ఒకటి ఉంది, ఆయన చేతిలో ఒకటి ఉందన్నమాట. అది బిల్డర్కి ఒకటి ప్రొవైడ్ చేస్తారు, ఓనర్కి ఒకటి ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రొవైడ్ చేస్తే దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, ఆయన ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ చూసాడనేది మొత్తం ఒక ప్రాజెక్ట్ లాగా మనకి రాసి పంపిస్తారు. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి. ఇంతకుముందు అక్కడ మెయిన్ డోర్ దగ్గర వచ్చేసి వాళ్ళు ఏదో కవర్స్ తీసేయలేరంట డోర్కి, అది ఉందని మెన్షన్ చేశారు. ఇంకా హాల్లో వచ్చేసి ప్యానల్స్ దగ్గర వచ్చేసి పెయింట్ వేయలేరంట, అందుకని పెయింట్ వేయలేరంట అక్కడ మెన్షన్ చేశారనమాట. అది చూపించాడు. ఆయన కూడా చెప్పడం అదనమాట. మేము కూడా బాగా వెతికి పట్టుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంక ఇక్కడ అక్కడక్కడ పెయింట్స్ గిట్ట అవన్నీ క్లీనింగ్గా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసి ఇస్తాము. వన్స్ కీస్ ఇచ్చే టైంకి మనకి ఇవి ఏమి ఉండే అనమాట. ఇది నేను స్టార్టింగ్ టైంలో తీసిన వీడియో కాబట్టి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మీకు. ఇక్కడ వాష్రూమ్లో వచ్చేసి కొంచెం పెయింట్ వేయకుండా వదిలేశారనమాట, అది కూడా మెన్షన్ చేశారంట. యాక్చువల్లీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారంట. అంటే వేరే హౌస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ హాఫ్ వరకు టైల్స్ అని చెప్పారంట. అది ఈ హౌస్ అని అనుకొని కన్ఫ్యూజ్ అయ్యారు, అందుకని వేయలేదు. అది కూడా వేసి ఇచ్చేస్తాము, అది మా డిఫెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట బిల్డరు.
ఇంకా ఇవన్నీ అయితే క్లియర్ చేస్తాము, మీకు ఇల్లేమి ఇలా ఇయ్యము అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. మా హస్బెండ్ వచ్చేసి అక్కడ ఓవెన్స్ ఉన్నాయి కదా, అది ఒకటే ప్లగ్ వచ్చింది, ఎలా మేము 2 ఓవెన్స్ పెట్టుకోవాలి కదా ఇలా అని చెప్పేసి అడుగుతుంటే, మీకు ఎలక్ట్రీషియన్ సార్ట్అవుట్ చేస్తాడు అవన్నీ, మీరు ఎలక్ట్రీషియన్ పిలుచుకుంటే అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. ఇక్కడ ఒక డోర్ కనిపిస్తూ ఉంది, ఈ డోర్ డిష్ వాషర్ దగ్గరది అనమాట. వాళ్ళే చెప్తా ఉన్నారనమాట, డిష్ వాషర్ దగ్గర కాబట్టి వన్స్ డిష్ వాషర్ ఫిక్స్ చేసినప్పుడే వాళ్ళే ఫిక్స్ చేస్తారు అది కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికి హౌస్ అయితే ఇలా ఉంది. ఇంకా అక్కడక్కడ కొన్ని డిఫెక్ట్స్ కనిపించాయి మాకు కూడా. అయితే మేము కూడా చెప్తా ఉంటే మీరు స్టార్టింగ్ టైంలో వచ్చి ఉండాల్సింది అని చెప్పాడనమాట. అంటే మేముండి ఇక్కడ పెయింట్, ఇక్కడ మెట్ల మీద పెయింట్ ఉంది కదా, గృహప్రవేశం టైం అప్పటికి ఇంకా కార్పెట్ చేయించట్లేదు కాబట్టి ఈ పెయింట్ కూడా వేసి ఇవ్వరా అని చెప్పేసి అడిగితే యాక్చువల్లీ పైన కిందికి వెళ్ళడానికి ప్లేస్ కావాలి కదా, వర్క్ జరుగుతూ ఉంటుంది కదా, అలా వేయరు, అలానే ఉంది, కానీ కనుక్కొని చెప్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేనైతే జస్ట్ చూస్తూ ఉన్నాను అనమాట ఏమున్నాయా అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుందా ఇది కూడా అనమాట, ఈ డోర్ది కూడా మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ వచ్చేసి సంథింగ్ ఏదో సౌండ్ వస్తుంది అన్నట్టుగా మెన్షన్ చేశారు, కానీ బిల్డర్ ఉండి ఏం డిఫెక్ట్ ఏం లేదు, బాగానే ఉంది, మీకు ఏదైనా ట్రబుల్ అనిపించినా ప్రాబ్లం అనిపించినా కానీ నేను కార్పెంటర్ని పిలిపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కార్పెంటర్ని పిలిపిస్తాను, ఆయన వచ్చి చెక్ చేస్తారు అని చెప్పాడనమాట. ఓకేలే సర్లే అనుకున్నాము. ఇంకా ఇంతకుముందు ఒక వాష్రూమ్ చూపించాను చూడండి, ఆ వాష్రూమ్లో వచ్చేసి ఒక దగ్గర టాయిలెట్ దగ్గర ఇక్కడ పైప్ కనిపిస్తుందంట, ఆ పైప్ కనిపిస్తుందని మెన్షన్ చేశారంట. ఆ పైప్ని కవర్ చేయడం కోసం వుడ్ పెట్టారనమాట, అక్కడ ఒక వుడ్ పెట్టి పెయింట్ వేశారు. పెద్ద లిస్టే ఇచ్చారు, ఇవన్నీ చెక్ చేసుకోండి అని చెప్పారనమాట. అంటే మీరు చూపించవచ్చు కదా వచ్చాను మాకు అడిగితే, ఇంకా దానికి ఎక్స్ట్రా మనీ అడిగారనమాట. ఇంత మనీ ఇస్తే మేము వస్తాను, నేను స్నాగింగ్ జరిగే టైంలో నేను వస్తాను అని చెప్పారనమాట. ఇంకా మేము అవసరం లేదులే, ఇంకా మేమే చెక్ చేసుకుంటాం, మీరు ఇచ్చారు కదా అన్నట్టుగా మేమే వెళ్ళి చెక్ చేసుకున్నాము. మొత్తానికైతే హౌస్ అంతా అస్సలు స్నాగింగ్ అంటే ఏంటి అంటే ఓన్లీ హౌస్లో ఉన్న డిఫెక్ట్స్ చూడడమే కాదు, అవుట్ సైడ్ మన సరౌండింగ్ బౌండరీ లైన్స్ అంతా కూడా చెక్ చేస్తారనమాట. మనకు వాళ్ళు ఎంత ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు, ఎంత ప్లేస్లో చేస్తామని ఇచ్చారో అంత ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేశారా లేదా, ఎంత ప్లేస్లో గార్డెన్ ఇస్తున్నారు, అన్నీ మనకు ముందంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు చూడు, అదంతా ఎగ్జాక్ట్గా బౌండరీ లైన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి అవి కూడా చెక్ చేస్తారు. ఓన్లీ హౌస్లో ఉన్న డిఫెక్ట్సే కాదు, హౌస్ బయట ఉన్న డిఫెక్ట్స్ కూడా చెక్ చేసి మనకు ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. మా పిల్లలు ఫస్ట్ టైం రావడం కదా, వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు అనమాట ఏం జరుగుతుందా ఇక్కడ అని చెప్పేసి. అంటే ఇది అంటే షోజా, ఎందుకు ఇలా చూస్తున్నారు అని చెప్పేసి. మనదేనంటే ఇదంతా మనమే పిక్ చేసుకున్నామా, ఇట్లా వచ్చింది ఇదంతా, వాళ్ళు ఎందుకు పిక్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళకి తెలియదు కదా, స్టార్టింగ్ నుంచి చూడట్లే కాబట్టి ఏం తెలియదు, కాబట్టి వాళ్ళు అలా ఎగ్జైట్గా అడుగుతూ ఉన్నారనమాట. మా చిన్నబాబు నాకే ఏకంగా తీసుకెళ్ళి లోపల ఇంకొక రూమ్ ఉందమ్మా, ఆ బ్యాంకరీ రూమ్ అని చెప్పి చూస్తూ ఉన్నాడు అనమాట. నేనైతే బాగా నవ్వుకుంటున్నాను, అంటే 2 సైడ్లు కవర్ చేయాలి కదా, ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుండా అని వింటూ ఉండాలి, ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట మిడిల్లో. పిల్లలకు ఇల్లు చాలా బాగా నచ్చిందనమాట. దానితోడు నా బెడ్రూమ్ ఇదమ్మా, నాకు బెడ్రూమ్ ఇది ఇస్తావా అని చెప్పేసి వాళ్ళ బెడ్రూమ్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి బే విండో అని ఒకటి ఉందన్నమాట, అదైతే మా పెద్దబాబుకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా హౌస్ కీస్ తీసేసుకున్నాము. కానీ హౌస్ కీస్ తీసుకునే టైంలో వచ్చేసి బయట ఫొటోస్ తీసుకుందాం, వీడియోస్ తీసుకుందాము అంటే మేము తీసుకుంది నవంబర్లో, ఆ టైంలో వచ్చేసి 4 o'clockకి మొత్తం చీకటి అయిపోతుంది అనమాట, బయట డార్క్ అయిపోయింది. మేము వచ్చేసరికి 6:30కి ఇచ్చారు మాకు కీస్, అందుకనే లోపల హౌస్ ఇన్సైడ్ లోపలనే తీసుకొని ఫొటోస్ దిగేస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అస్సలు మర్చిపోకండి. చలో బాయ్.